మాట్లాడాము. ఇదే చర్చలో మేము కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసాం, డిమాండ్ చేసాం, ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని కోరాము అనుకున్నట్లుగానే స్పందన కనిపించింది. సో ఏంటి, ఎలా, ఏం చెప్తారు సార్? నాకు వెహికల్స్ అన్ని అప్పచెప్పేసాను సార్. వెహికల్స్ అన్ని అప్పచెప్పారు, తీసుకొచ్చి సంగారెడ్డి పిఎస్ లో నేను పెట్టడం అయితే జరిగింది. నిన్న నైట్ 2 o'clock కి నేను అప్పచెప్పేసిన సార్ మా సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో. సో ఏమనిపిస్తోంది, తక్షణ స్పందన వచ్చిందని అనిపిస్తోందా? ప్రభుత్వం మారిన తర్వాత, మనం ఆ రోజున డిస్కస్ చేసిన తర్వాత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం, ఈ వార్త పెద్ద ఎత్తున వెళ్ళడం దృష్టికి ఏం చెప్తారు? సార్ నాకైతే న్యాయం జరిగింది సార్. నాకు ఇంత అంటే నేను గత 4 సంవత్సరాల నుంచి నేను ఎన్ని కష్టాలు పడ్డానో, నన్ను ఒక వారం లోపటనే నాకు స్పందించి నన్ను ఇవి ఏదైతే ఈ బాధ నుంచి రిలాక్స్ ఇచ్చారు సార్. నాకు మళ్ళీ టీడీపీ పార్టీ ఆఫీస్ కానీ అందరూ మళ్ళీ కొత్తగా జన్మనిచ్చారు అన్న, అంటే మీన్స్ బతకడానికి ఒక రూట్ చూపించారు అన్న ఫీల్ లో ఉన్నా సార్ నేనైతే. సో ఏంటి, చెప్పండి సార్. ఇక్కడ సంగారెడ్డిలో కూడా నేను వెహికల్స్ పెట్టేశాను సార్ అన్ని. కానీ కాకపోతే లోకల్లో నేను అప్పట్లో చెప్పిన సార్, 1 week బ్యాక్ కూడా చెప్పాను, ఇట్లా నాకు అప్పులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఆ వెహికల్స్ మీద మొత్తం ఒక 3 vehicles అయితే ఇంజన్ ఖరాబ్ చేసి ఇచ్చారు. ఓకే, అది చేయించుకోవడానికైనా అని మళ్ళీ ఆ డబ్బులే అవసరం. ఫైనాన్స్ లో కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నా. ఇట్లాంటి సిచ్యువేషన్ లో బండ్లు ఇచ్చారంటే ఇప్పుడు అట్లీస్ట్ ఆ వెహికల్స్ తీసుకొని ఏదైనా పని చేసుకొని అప్పులు కట్టుకుందామని అనుకున్నా. కానీ అవి ఇప్పుడు నాకు ఇచ్చిన అవి స్క్రాప్ చేయాలా లేకపోతే పెట్టుకో, చాలా సార్ ఇది చాలా అన్యాయం సార్. వెహికల్స్ ఇచ్చేసారు, మీరు ఎంత స్పెషరైజ్ చేసి నాకు ఎంత హెల్ప్ చేసారో, నాకు అంత తొందరగా నాకు హెల్ప్ వచ్చేసింది సార్. కానీ కాకపోతే ఏంటంటే నాకు వైసీపీ వాళ్ళ వల్ల చాలా నష్టం జరిగింది సార్. ఇప్పుడు కూడా వెహికల్స్ ఇస్తున్న సందర్భంలో కూడా బెదిరింపులకు పాల్పడడం, ఇంకా ఏమన్నా ఇటువంటి మాటలు మాట్లాడారా? అక్కడ ఏమన్నా ప్రెషర్ వచ్చిందా? వైసీపీ అక్కడ లోకల్లో మొత్తం వారు చెప్పిందే పోలీసులు వింటున్నారని మీరు అన్నారు కదా. అవును సార్. సార్ అయితే ఈసారి అయితే నాకు ఏం కాలేదు సార్. ఈసారి అట్లా ఏం అనిపించలేదు. అందరు కరెక్ట్ టైంలో అందరూ హెల్ప్ చేసి, నా దోస్తులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా అందరం కలిసి ఒక టీమ్ లాగా స్ప్రెడ్ అయ్యి వెహికల్స్ అన్ని తీసుకొచ్చుకున్నాం సార్. ఈసారి ఏమంతా బాధ పెట్టలేదు సార్. అంటే పోలీసులు అయితే ఇప్పుడు స్పందించారు స్పీడ్గానే. ఇప్పుడు మనం మొన్న మాట్లాడిన తర్వాత కొంత పోలీసుల్లో కూడా కొంత ఫాస్ట్గా స్పందన వచ్చిందని అనుకోవచ్చా? ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది కదా. సతీష్ చెప్పండి సార్. అది సార్ ఇంకోటి ఏంటంటే నాకు సార్ నేను అడగాలో తెలియదు, అడగలేనో తెలియదు, కానీ నాకు కొద్దిగా చాలా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అయిపోయింది సార్. ఇప్పుడు నేను సంగారెడ్డికి వచ్చి కార్లు పెట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కార్లు నేను తీసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయినా సార్. ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళు నన్ను టార్చర్ చేస్తే మళ్ళీ సంగారెడ్డి వదిలిపెట్టాల్సి వస్తుంది సార్ ఇప్పుడు ప్రజెంట్. అక్కడ నుంచి ప్రాబ్లం నాకు క్లియర్ అయింది, ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది సార్. ఇక్కడేంటి ప్రాబ్లం మళ్ళీ సార్? వాళ్ళు పెట్టిన ఏంటంటే ఏవైతే నా వెహికల్స్ తీసుకోకపోయారు కదా సార్, ఆ మూమెంట్ లో నేను మీకు గతంలో కూడా చెప్పాను, నాకు కొద్దిగా అప్ అయిపోయింది అవన్నీ చెప్పినా కదా సార్. ఫైనాన్షియల్ గా మీరు స్ట్రగుల్ అవుతున్నారు అనేది మీరు చెప్తుంది, అంతే కదా? అవును సార్, ఫైనాన్షియల్ గా చాలా అంటే చాలా. వెహికల్స్ తీసుకెళ్లే వారు ఎవరైతే ఉన్నారో మీ కార్లు వాడుకొని మొత్తంగా మీరు ఈఎంఐలు కట్టాల్సి వచ్చింది, ఇప్పుడు నష్టపోయారు. అదేమన్నా ఉంటే ఆ ప్రయత్నం కూడా ఏమైనా పోలీసులు ఏమైనా స్పందిస్తారేమో, రికవరీ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో, మరి వారి నుంచి మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తారేమో చూద్దాం. ఇప్పుడు మీరు విజ్ఞప్తి చేస్తున్నారు, ఏమైనా స్పందన వస్తుందేమో చూద్దాం. ఖచ్చితంగా స్పందించాలి. ఎవరైతే మీ వెహికల్స్ వాడుకున్నారో వారి నుంచే మీకు ఆ నష్టపరిహారం కూడా చెల్లించే రకంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడతారు. ప్రసాద్ గారు చెప్పండి సార్.